హాయ్. కొంతమంది అత్తగారులు తమ బిహేవియర్తో కోడళ్ళని చిత్తు చేస్తారు. అదే మేనకోడలైతే మాత్రం అది 250 కిలోల బరువు ఉన్న ఆహా ఓహో అని నెత్తి మీద పెట్టుకుని మోసుకు తిరుగుతారు. ఇక వాళ్ళ కడుపున పుట్టిన కూతురైతే చెప్పనక్కర్లేదు, సంకెక్కించుకుని తిరుగుతారు. కోడల్ని కూడా వీలైతే ఎత్తుకొని తిప్పమంటారు. అటువంటి సదరు అత్తగారులు మేన కోడలికి తెచ్చుకున్న కోడలికి చూపించే వ్యత్యాసాన్ని కాస్త వ్యంగ్యంగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కార్యక్రమంలో చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్. అయ్యో నా చిట్టి తల్లి, ఆ చిట్టి పొట్టి గుట్టల్లో ఎంత ముద్దొస్తున్నావే. చిన్నప్పుడు నేను చూసినట్టే ఉంది, ఇప్పుడు కూడా నేను చూస్తుంటే అస్సలు తేడా లేదు. ఏదా ఎత్తు పొడవులో పెరుగు తేడా ఉందేమో కానీ నువ్వు మాత్రం ఆ చిచ్చులు, ఓ ఇవి కాళ్ళు కదా, ఆ చిచ్చులు ముజ్జులు చిట్టి తల్లి అన్ని మా అన్నయ్య పొలికలే. ఎంత ముద్దుగా ఉన్నావే. ఇంకాస్త పొట్టికైనా పర్వాలేదమ్మా, ఇప్పుడు ఫ్యాషన్ కదా. అట్లా అన్నీ కప్పుకొని తిరగడాలు, లేకపోతే గాజులు వేసుకోవడాలు, బొట్లు పెట్టుకోవడాలు నీకు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎలాగా సాధ్యం కాదు కదా. వెళ్ళు కూర్చో అంతే. భలే ఉన్నావు చూడు. ఆ మొత్తం మెడంతా కనిపించే ఆ నెక్కు, బ్యాక్ అంతా కనిపించే నెక్కు డీపు, మొత్తం పిక్కల పైన ఎంత గుర్తొస్తున్నావే, పిక్కల పైన కనిపించేవి. అబ్బబ్బలే ఉందే తల్లి. కాస్త అయితే సిగ్గుపిల్ల కూడా కనిపిస్తుంది తల్లి. మీ మేరత్త చేయించింది గుర్తుందా నీకు? పర్వాలేదమ్మా, వేసుకో ఏం కాదులే. మంగళసూత్రం తీసేసావు కదా, మెడంతా ఖాళీగా ఉంది కదా, ఇది పర్వాలేదమ్మా. మీ ఆయన చల్లగా ఉండడానికి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మంగళసూత్రం, సరేనా? ఏం పర్వాలేదమ్మా. ఏముంది వాళ్ళ జనరేషను. ఏమిటి మీ అత్తగారు నేను డ్రెస్సుల విషయంలో అంత మాట అందా? వెయ్యి పిల్ల మీద వెయ్యి. కూతుర్ని కోడల్ని ఒకేలాగా చూసుకోవాలని తెలీదా దానికి? ఆ మాత్రం ఒంటి మీద కేళ్ళొస్తే ఏముంది? పొట్టి బట్టలు వేసుకున్నావు, మంగళసూత్రం తీసేసావు, ఏముంది? పెద్ద మహాపాపవా అది? బట్టర్లు మానభంగాలు ఏమన్నా చేసావా? ఇంత బట్టలు వేసుకుంటే ఏమైంది? చూసేవాడి చూపమ్మా చండాలం. ఇది కాదు అసలు. తిరుగమ్మా తిరుగు. నేను కూడా మా మనవరాలు డ్రెస్సులు తీసి పెట్టా. వచ్చే దఫా కలుస్తాం కదా, అప్పుడు నీకు ఇస్తా. చక్కగా ఎంత చక్కగా వేసుకొని తిరిగా ఫ్రాకులన్నీ. చిన్నప్పుడు చూసినట్టే నా బుజ్జి తల్లి. ఏమిటే ఆ బరి తగింపు? చీర కట్టుకొని జాకెట్ వేసుకొని ఇట్లా కొంగు కప్పుకోవాలని తెలీదు? కొంగు కప్పుకోకుండా చీర కట్టుకుంటావా? ఇదేనా మీ ఇంట్లో మీ అమ్మా నాన్న నేర్పించినటువంటి పద్ధతి? అసలు నిన్ను కాదు, మెడ కనిపించేలా బ్లౌజ్ వేసుకుంటున్నా మీ అమ్మని అనాలి. సిగ్గు లేదుటే? మరి ముందు అలా కూర్చుంటావా? నుంచోవాలని తెలీదు? అంత ఆకలికి ఆగలేకపోతున్నావా? రాచపు మనిషివి. ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత తినాలని ఆ మాత్రం తెలీదు? అయినా గుడ్డలేమిటి? ఒళ్ళు కనిపించేలాగా చీరలు, ఒళ్ళు కనిపించేలాగా నైటీలు. ఏమది? నైటీ వేసుకొని ఎండకి నుంచుంటే లోపల నుంచి అంతా సీ త్రూ. లేవాలి 5ంటికి కాదు, 4:30, 3ంటికి లేవాలి. లేచి పొద్దునే స్నానాలు అవి చేసి చక్కగా చీర కట్టుకొని కొంగు కప్పుకొని ఆ తర్వాత వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. వాళ్ళు ఏడుస్తారు. నా మనవడు మనవరాలు పిల్లలన్న తర్వాత అల్లరి చేయరు? నువ్వు నేను కూర్చొని చేయాలా అల్లరి? నా కొడుకు పోలిక అల్లరి ముద్దు చూసుకోవాలి. జరగవల్లరది చూసుకోవాలి పిల్లల్ని. ఆ మాత్రం చూసుకోకుండా అంత ఓపిక లేకుండా ఎందుకు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం? కట్నాలు కానుకలు ఇచ్చి అమ్మాయిని పంపించడం కాదు, ఆ అమ్మాయికి పద్ధతులు అవి నేర్పించాలి. మొన్నేమిటట మా వాడితో గొడవ, చుడిదార్ వేసుకుంటానా,
చీరేస్తాను. చుడీదార్ని నిన్నును ఏమిటి చూడీదారు వేసుకునేది, టైట్ ఫిట్టింగు, అది కూడాను చున్నీలు కప్పుకునేది. ఏ చీర కట్టుకొని కొంగు కప్పుకోమంటే ఏమిటట? ఇప్పుడు ఈ చుడిదారు వేసేసి నీ అందచందాల్ని ఎవరికి చూపించాలి, ఎవరికి ఎరవేయాలి? చప్పుడు మొహం దానా. ఇంకొక్కసారి బట్టల దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగిందో అమ్మా, కావాలంటే బెడ్రూమ్లో నీ మొగుడు ముందు ఏదైనా వేసుకుని తిరుగు, అది మాకు సంబంధం లేని విషయం. అక్కడి నుంచి కాళ్ళు బయట పెడితే చాతరైనా కాకపోయినా హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్ నుంచి వచ్చినా నువ్వు చీర కట్టుకోవాలి, కొంగు కప్పుకోవాలి. నైటీ నీ పెట్టి ఇచ్చేస్తా, నైటీకి అది వేసుకునే వాళ్ళకు కూడాను. ఒక్కసారి ఇట్లాంటి అప్రాచ్యపు విధానాలు నా దగ్గర ప్రవేశపెట్టావంటే ఈ ఇంట్లో నీకు గృహప్రవేశం ఉండదు, గ్రామ బహిష్కరణే. ఏమిటమ్మా అంత చదువుకున్నావు, ఇప్పుడు మీ అత్తింటి వాళ్ళకి ఇష్టం లేదని ఆ మొగుడు వాడు ఏదో పెద్ద నిన్నగాక మొన్న వచ్చిన వాడు లంగోటి వేసుకునేగాడు. మీ ఆయనే అంటున్నాను, ఏమనుకోకు. వాడు వద్దన్నాడని ఉద్యోగం మానేస్తావా? బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఎందుకు చదువుకున్నావు మరి? నిన్ను చదివించడానికి నా తమ్ముడు ఎంత కష్టపడ్డాడు తెలుసా. రిక్షాలు తొక్కి, మూటను పోసి, ఇలాంటివి ఏమీ చెయ్యకపోయినా ఉద్యోగం చేసి 10ంటికే పోయి 6ంటికి ఇంటికి వచ్చి ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసని. అంత కష్టపడిన తర్వాత నువ్వు చదువుకోకూడంటే ట్యూషన్లు పెట్టి, ప్రైవేట్లు చెప్పించి, ఆ టీచర్లకి 30-40 వేలు పర్ సబ్జెక్టు పోసి చదువు కొన్నాడంటే నమ్ము. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయకపోతే, జీవితంలో పైకి ఎదగకపోతే, కెరియర్లో నువ్వేటో నిరూపించుకోకపోతే అసలు ఇంత కష్టానికి సార్థకత ఉందా? ఆ తల్లి నేను చెప్తున్నారు కదా, వాళ్ళ నోర్లు మూయించే, వాళ్ళు వాక్కుంటారు వదిలిపడే వాళ్ళని. అంటే వదలబట్టి మొత్తం వదలంగడం కాచుని ఉండవు, కానీ సాధించుకుని మొత్తం వదిలేసి చక్కగా బయటికి వెళ్ళు. నీకు ఇష్టం వచ్చింది నువ్వు, నచ్చింది వేసుకో, నచ్చిన ఉద్యోగం చేయి. ఎవరికాయ ఏమిటి, యుగాడ్డాకైనా వెళ్ళిపో. పిల్లలున్నా పర్వాలేదు, వాళ్ళు చూసుకుంటారు. మీ అత్తగారు మీ ఆయన ఏం చేస్తారు పెద్ద డైపర్లు మార్చి ఇంత కడుపుకి అన్నం పెట్టడం కూడా పెట్టలేరా? చూసుకుంటారులే. పిల్లతో మాత్రం టచ్లో ఉండకుండా ఉండకు. కోళ్ళు చేయి, వాళ్ళ మీద ఎక్కించు, ఉసిగోలుపు. నువ్వే ముఖ్యంగా ఉండాలి నీ పిల్లలకి. ఏమిటి తలకెక్కిందా? లౌక్యంగా బతకడం నేర్చుకోవాలి. డబ్బులన్నీ నువ్వే పోగేసుకో. 1,00,000 వస్తుందనుకో, 40,000 వస్తుందని చెప్పు. 60,000 నువ్వే ఉంచుకో. అసలైతే 20,000 వస్తుందని చెప్పమన్నాను, కానీ వద్దులే, మరీ రియలిస్టిక్గా ఉండదు కదా, బాగోదు. అందుకే మనం అబద్ధం అడిగినా అతికినట్టు ఉండాలి. బ్రహ్మదేవుడికి కూడా అస్సలు అత్తు చిక్కకూడదు. అందుకే నువ్వు నీకు దాచుకో, నీకు కొనుక్కో. అదేమంటే మీ అమ్మవాళ్ళు ఇచ్చారు, మీ నాన్నవాళ్ళు అప్పు చేసుకున్నారు అని చెప్పు వాళ్ళ మీద గొప్పలు. నీ పుట్టింటి పరువుని ఇలా కాపాడుకోవాలి మీ అత్తింట్లో. తెలిసిందా? కెరియర్ మాత్రం మరకు, ఉద్యోగం మాత్రం వదలకు, డబ్బులు మాత్రం పిసరిచ్చి మొత్తం నువ్వే అట్టే పెట్టుకో. తెలివిగా ఉండు, లౌక్యంగా బతికే. పిహెచ్డి చదివావా? ఐఏఎస్ రాసావా? మెయిన్స్ కూడా క్లియర్ చేసావా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాసావా? రావకుండా అనుకున్నావా తెగ రాయటానికి? బుర్ర ఎందుకే నీకు, నీ బోడి బుర్ర? వీలైతే కొత్త నా పిల్లాడికి ఇవ్వు, నా కూతురికి ఇవ్వు కుదిరితే, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ఎందుకు చేయాలి ఉద్యోగం చేసి వెలగబెట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ వంకతో ఇల్లు వదిలి పారిపోదామని చెప్పి, వంట పని ఇంటి పని తప్పించుకుందామని చెప్పి చూస్తున్నా. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఉద్యోగం కంటే మళ్ళీ ఇప్పుడు చేస్తే నువ్వు పోతే ఉద్యోగం అని నీ పిల్లల ముడ్డి మూతి నేను కడుక్కుంటూ కూర్చోనా? లేకపోతే నీ మొగుడికి నేను వంట చేస్తూ కూర్చోనా? నాకే ఒళ్ళు నొప్పులతో ఉంటే ఇంకెందుకు నిన్ను తెచ్చుకుంది? అనుకుంటూ వాపోవటానికి నిన్ను తెచ్చుకునే అవసరం ఏమిటి మాకు? నోరు మూసుకొని ఇంట్లో పడుండు. నేను ట్రాక్టర్ ఎక్కుతా, పొలం దున్నుతా అని ఇట్లాంటి వెధవేషాలు వేసావనుకో, నీ సర్టిఫికెట్స్ అన్ని కాల్చి పరేయగలరు. జాగ్రత్త. అట్లాంటివి కాకుండా ఉండాలంటే నోరు మూసుకొని ఉండు. నువ్వు ఉద్యోగం పాదలకి. ఏమిటి
పెళ్ళై 11 ఏళ్ళేగా అయింది. అయ్యో పసి గుడ్డు, 38 కూడా ఒక వయసేనా? ఇప్పుడిప్పుడే అసలు నిజంగా చెప్పాలంటే ఏది మంచి ఏది చెడు అన్న అవగాహన వస్తుంది, తెలుస్తుంది. అయినా పిల్లల్ని కనాలా వద్దా అనేది పూర్తి స్థాయిలో నీ ఇష్టం. డెవలప్మెంట్ మోడర్ను డర్రు అనుకుంటూ చేసుకున్నారుగా వాళ్ళు. దేవుడు చిన్న చూపు చూసి ఒకవేళ పిల్లలే కలగలేదనుకో, ఎవరినో దత్తత తెచ్చుకోవచ్చు. లేకపోతే అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదమ్మా, ఈ అల్లరి చిల్లరి పిల్లలు మా ఇంటికి కూడా ఉన్నారు కదా, మనవడు మనవరాలు, బాబ్బా ఊరంతా ఒక ఇంట్లో చేరినట్టు చట్టల్లరి వాళ్ళు. అవసరం లేదు, పుడితే పుట్టారు, పుట్టకపోయినా పర్వాలేదంటాను నేను. అటు ఇటు పడి ట్యాబ్లెట్లు గట్రా మింగి అవి ఇవి పొడిపించుకొని, అమ్మో నీ శరీరాన్ని నాజూకైనా నా శరీరాన్ని, నా తల్లి, నా బుజ్జి, నా చుచ్చు, నాజూకైన శరీరాన్ని ఏమాత్రం పాడు చేసుకోకమ్మా, మనకే వాళ్ళ చెప్తారు. అయినా నాకు ఆ అబ్బాయి మీద ఎప్పటి నుంచో అనుమానమే. వాడిలోనే ఏదైనా లోపం ఉందేమో, వాడిని ఏదో పరీక్షలో అవేవో చేసుకొని తగలడం అను. నీ తప్పే ఉంది, లేకపోయినా ఏం పర్వాలేదు, నువ్వు ఫీలే కానక్కర్లేదు అసలు. ఏమిటే ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే పిల్లల్ని అన్నట్టు చెప్తావు? ఇద్దరే కదా పుట్టింది, ఇంకొకరిని ప్రయత్నించు. చక్కగా ముగ్గురు ముచ్చటగా ఆడతారు. ఇద్దరిని ముచ్చట అనరు, ముగ్గురిని ముచ్చట అంటారు. మినిమం 5గురు ఉండాలి. సరే ఇప్పుడు ఖర్చులు గట్రా పెరిగాయి, అది కూడా మా వాడి మీదే పడుతుంది కాబట్టి 3గురిని అన్నాను. కరియర్లు అనుకుంటూ ఉద్యోగాలు అనుకుంటూ బయటికి పోవడం కాదు, ఇంట్లోనే ట్యూషన్ చెప్పుకో. కాస్త ఖర్చులకి, కూరగాయల ఖర్చులకి, ఇంటి రెట్టుకి గట్రా సరిపోతాయి. అవి చేత కాదు, ఎంతసేపు బయటికి వెళ్ళిపోవాలి. పుట్టి 3 నెలలు అయింది, ఇంకా పుట్టింట్లోనే ఉంటావా? 21 రోజు కల్లా వచ్చేయాలంతే. మేము 11వ రోజుకి ఎన్నెన్ని పాకుళ్ళు ఎగిరెగిరి చేస్తాం. ఈ కాలం ఆడపిల్లలు పిచ్చి తిండి, పిచ్చి చేష్టలు, వెర్రి వ్యవహారాలు. ఏమవుతుంది? 3వ వాడిని కంటే నా మీదనే పడేస్తున్నారు, ఇంట్లోనే తిరుగుతున్నారు కదా, వాళ్ళే పెరుగుతారు. చెట్టు పెరుగుతుంది, చేవ పెరుగుతారు, పిల్లలు పెరుగుతారు. ఏమిటా పెంచేయాలి నువ్వు? ఏంటి చూసేసుకోవాలి? ఏమిటి నీ శరీరం సహకరించట్లేదా? నువ్వు ఏం చేస్తావో అనవసరం. నాకు 3వ మనవడో మనవరాలు కావాలంటే, మ్యాక్సిమం కుదిరితే మనవడు కావాలంటే, లేకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేయగలరు. కొడుక్కి ఏమిటే అన్నీ తల్లి పోలికలు, మనవధుడి మనోరూపం, ఇట్లా క్యూ కడతారు ఆడపిల్లలు. తెలుసుకో మరి, 3వ వాళ్ళని కంటావా లేదా బహిష్కరణకి లోనవుతావా? పిల్లలట పుట్టకపోతే చంపేద్దును. అసలు ఈ పిల్లలు కలగకపోయి ఉంటే ఈ కారణంగా విడాకులు ఇప్పించేద్దును. అమ్మమ్మమ్మమ్మ విర్రవీగుతోంది ఏమిటో. ఏమిటి పొద్దున్నే 7ంటికి లేవాలా? సిగ్గు ఏమన్నా ఉందా? అసలు నాకు ఒకటి చెప్పే, పెళ్ళికి ముందు 9:30, 10 ముందు నువ్వు లేచావా సెలవులప్పుడు? ఆ కాలేజీలు ఉద్యోగాలు అవేవో తగలబడ్డాయి కాబట్టి పొద్దున లేవాల్సి రావడం. కానీ కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు మీ అమ్మ నాన్న నేను. అది ముఖ్యంగా మీ నాన్న నా తమ్ము కాళ్ళు కింద పెట్టనివ్వకుండా పెంచారు. నువ్వు ఇప్పుడు లేచేసి ఇంటి పని చేసుకుంటావా? వంటలో సహాయం చేస్తావా మీ అత్తగారికి? బాక్సులు గట్రా సర్దుతావా? బట్టలు ఆవిడ మెషిన్కి ఎంత పని? మెషిన్కి వేసి బట్టలు తీసి ఆరేయడం, అవి తీసి మడత పెట్టడం. లోపల పెట్టుకోవాలా నువ్వు కబోర్డ్ల లోపల? అవసరమే లేదు. నాకు చేత కాదని చెప్పు, నాకు అలవాటు లేదని చెప్పు. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చేప్పుడు అసలు దొరికిందే చాలని ఇలా మేడిపండు మంచిగా పండుని చూసినట్టు చూశారు ఇట్లా అని చెప్పి అప్పుడు మాత్రం ఇవన్నీ అడగలేదు. వచ్చా ఇంటి పని, వచ్చా వంట పని, సహాయం ఇవి ఏదున్నా పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలమ్మాయి. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ చెప్తుంటే కుదరదని చెప్పేసేయి. నువ్వు నాకు చేత కాదని చెప్పేసేయి. అరవకుండా గెలవాలి అత్తారింట్లో, అదే ట్రిక్కు. లేదా నిద్ర వచ్చినట్టు చెయ్యి, లేదా అబ్బా నీరసం అని చెప్పేసి. సాయంత్రం కూడా గంట ఆఫీస్ పని అయిపోయింది అనుకో, ఆ గంట మీ స్నేహితులతోటి మాట్లాడుకొని 2 గంటల తర్వాత ఇంటికి రా. అప్పటికి చూసి చూసి మొత్తం మీ అత్తగారే చేసేసుకుంటుంది. చక్కగా తిని పడుకోవచ్చు. ఒకవేళ పుసుక్కున రేపు ఉద్యోగం పోయి ఇంట్లో ఉన్నా కూడా పనులు అవి చేయకమ్మా అలసిపోతావు. పని వాళ్ళని పెట్టించి వాళ్ళ చేత చేయించు. రాణిలా మహారాణిలా కాలు మీద కాలు వేసుకొని. ఏమిటి చెప్తున్నారా? ఇటు చీపుర పుల్ల తీసి అటు పెట్టకూడదు, ఇటు పౌడర్ డబ్బా తీసి అటు పెట్టకూడదు.
వీలైతే ఆ పౌడర్ డబ్బా నీ మొహాన్ని వేసుకొని చక్కగా రెడీ అయ్యి కూర్చో. నీ ఐడి బుట్టలో పడే నీ అద్దచెద్దాలతోటి పొట్టి పొట్టి డ్రెస్సులతోటి. ఏమిటి ఏమిటే ఏమిటా మొద్దు నిద్ర? 4:30కి అలారం పెట్టుకుంటే 4:45కు లేవడం ఏమిటి? మన ఇంటా వంట ఉందా ఎక్కడైనా? ఎవరైనా లేస్తారా అలాగా? ఏమిటి? ఏం తింటున్నావు? ఎలా పడుకుంటున్నావు? దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది తెలుసా? అంతంతసేపు పడుకుంటే తొందరగా లేచి ఇంటి పనులు అవి చేసుకొని నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని చక్కగా ఉండాలని తెలీదు? ఏమిటో నేను రాజరంపాన పెడుతున్నట్టు ఏమిటి ఆ మొహం అలా పెట్టావు? మాడిపోయిన మసాలా దోశలాగా నువ్వు మా మొహం మీద పడిస్తావు రోజు పొద్దున అల్లాగా. నడవడిక తెలీదా? పండగలకి పబ్బాలకి పెట్టుపోతలు, అత్తగారికి మామగారికి చేసే మర్యాద, ఇంట్లో పనులు నీకా దేబ్యా మొహల్లాగా ఎంత తిట్టినా అని వేసుకొని కూర్చుంటావు మొహాన్ని. ఏమి చెప్పినా ఎక్కదు. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఒక దెబ్బ వేయకుండా ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే నీ నడవడికని పాప మొన్నటికి మొన్న పిల్లాడు అద్దం పగలగొడితే చిట్టి పిల్లాడు మనవడు ఏయ్ అని అరుస్తావా? ఆ నాలుగు కత్తిరించేయగలను. ఏరు ముందు వాడికి చెప్పులేసి తర్వాత నువ్వు చెప్పులు వేసుకోకుండా ఆ పెంకల మీద కాళ్ళు పెట్టి నడుచుకుంటూ ఏరు. పిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారే, వాళ్ళని కోప్పడతావు. ఏమండి నాకు ఒంట్లో బాగాలేదు మంచినీళ్ళు తెచ్చుకోండి అంటావా? వాడు అడుగుతాడు. కాళ్ళన్నీ పడిపోయినా దేక్కుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావాలి. నన్ను అయితే దేవతలా చూసుకోవాలి. నీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఒక స్ట్రాంగ్ మగవాడిని కన్నానే నేను. నడవడిక తెలీదు, పాడు తెలీదు, పింజారి మొహవాన్ని. పా జారాలు చేపా. హలో ఏమండి? మా మేనకోడలి అత్తగారు, నేను మేనత్తని మాట్లాడుతున్నాను. మేనత్త అంటే మేలో పుట్టిన నత్త కాదండి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసి కూతురు కంటా కూడా ఎక్కువ చూసుకున్నా మేనత్తని మాట్లాడుతున్నాను నేను. ఏమిటి మా పిల్లలు ఏదో అన్నారట? ఏమన్నారు మీరు? లేట్ ఎందుకు అయింది? అంత పెద్ద మాట అడుగుతారండి లేట్ ఎందుకు అయింది అని. ఏ మీకు తెలవదా లేట్ ఎందుకు అయిందో? ఎంత పని, ఎంత పొల్యూషన్, ఎంత ట్రాఫిక్, అట్లా పడి చేసుకొని రావద్దా? 3 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్ ఉందండి. ఏం మాటలా? బండేకి వచ్చిన గంటన్నర పడుతుంది ఇవాళ రేపు ట్రాఫిక్కి. అట్లాంటిది లేట్ ఎందుకు అయిందని అడుగుతారా? ఏ అంత చెడ్డ మాట అనడానికి మీకు నోరెట్లా వచ్చింది? మీకు మాత్రం ఆడపిల్లలు లేరా ఇంట్లో? అది అలా వస్తే అలాగే అడుగుతారు. పిల్ల తిందో లేదో చూసుకోరా. నువ్వు రైస్ కుక్కర్ నుంచి తీసి కన్సోల్లో వేయమంటారా? కాళ్ళు చేతులు కింద పెట్టకుండా కద్దిపోకుండా పెంచామండి మా మేనకోడల్ని. మీరు పెద్ద పెద్ద పనులు చెప్తుంటే ఎవరికంటున్నాను నేను? అసలు ఎట్లా చెప్పడానికి నోరు వస్తుందండి మీకు? నాకు అర్థం కాదు. ఊరికే తీసుకున్నారా కట్న కానుకలు? తీసుకున్నప్పుడు మాత్రం ఎంత మొహం వేసుకొని 34 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ తీసుకున్నారే. మరే ఇప్పుడు చూసుకోవడానికి ఇదిగో నా మేడకోడలికి ఎవరూ లేరనుకుంటున్నారేమో. నా అమ్మ మెతక స్వభావరాలు, దాని మాటలకేం కాదు, నేనున్నా దానికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, మా అమ్మాయి ఎక్కువ ఏమీ పనులు చెయ్యదండి. దాన్ని చూసుకుంటుంది, దాన్ని స్నానం చేసుకోవడమే గొప్ప. ఆ మాటకు వస్తే టీలు కాఫీలు సమస్తం అందించాలి. చేతకాకపోతే మనిషిని పెట్టండి. మీరు సంపాదించట్లేదా? మీ అబ్బాయి సంపాదించట్లేదా? మీ వారు సంపాదించట్లేదా? పెట్టండి మనిషిని ఇంట్లో. దాని సంపాదన మొత్తం దానికే, మీ అందరి సంపాదన కూడా దాందే. ఇది అసలు న్యాయం ధర్మం అంటే. చెప్తున్నాను కదా, న్యాయం ధర్మం తెలుసుకోండి. మరి ఇంతవరకు మీకు ఎవరు సమ ఉద్యోగం దొరకలేదేమో. మా దగ్గర మీ యూటెన్సిల్స్ ఏవి ఉడకవు. నేను ఇప్పుడే చెప్తున్నా. చెయ్యదు మా అమ్మాయి. దానికి ఇష్టం వచ్చినప్పుడు లేస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తుంది, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటుంది. మంగళసూత్రం వేసుకోమంటారేంటండి? యూబ్లెడీ ఓల్డ్ ఫ్యాషన్ అత్తగారు. ఎవడు వేసుకుంటున్నాడు ఇవాళ రేపు మంగళసూత్రం? మంగళసూత్రం అంటే ఏంటి? మంగళంగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రతి మంగళవారం దాన్ని బయటకు తీసి ఓ తోవుడు తోవి మళ్ళీ లోపల పెట్టాలి. ఏ పండగలకి వేసుకుంటే వేసుకోకపోతే బాగోదు కాబట్టి వేసుకుని తిరగాలి. అంతే. ప్రేమగా చూసుకోవడం రాదు. కోడల్ని పెళ్ళిళ్ళు ఎందుకు తీసుకుంటారండి? ఎన్నో సంబంధం మీ అబ్బాయికి. ఎంత కష్టపడితే పెళ్లి కుదిరింది. ఊరుకునేది లేదు, విడిచిపెట్టేది లేదు. ఉండి సాధిస్తావు చెప్తున్నాను. ఇది మా హక్కు. పెట్టేది ఫోరు. ఏమండోయ్, మా కోడల్ని ఎందుకు కన్నారో తెలియక కని పారేసిన సదరు వియంకురాలు గారు. మీకు సిగ్గు జ్ఞానం మానమత్తి మర్యాద బుద్ధి లజ్జ ఏమీ లేవా?
ఇట్లాగే నా పిల్లని కని పెంచే తీరు. సంబంధాలు ఎందుకు చూస్తారండి ఆ దానికి? ఎందుకు పెళ్లి చేస్తారు? చేసి మా మొహం మీద ఎందుకు వేసేస్తారు ఈ పిల్లల్ని? అరుభాపురాలు ఉసూరు మరుకుంటూ ఉంటుంది. పెడితే తినదు, ఎక్కువ తింటే ఆయాసం, తినకపోతే ఎప్పటికీ నీరసం. బా దీన్ని చూసుకోలేక చచ్చిపోతున్నాం మేము. వంటంతా చేస్తుంది, టేబుల్ మీద పెట్టేస్తుంది, కంచాల్లో పెట్టడానికి ఏమిటండి మాయరోగం? మొన్నటికి మొన్న నేను తిన్న కంచం తీయడం మర్చిపోయింది. అలా ఎలా మర్చిపోతుంది? అంత మతమరుపు ఉన్న కూతుర్ని కనడానికి మీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నాను నేను. పెళ్ళి 15 ఏళ్ళేగా అయింది, ఏముంది? నా పెద్ద మనవరాలు 9వ క్లాస్ అంటే అదే 15 ఏళ్ళు అయిందంతే. కొత్త పెళ్ళి కొడుకు, కొత్త అల్లుడికి పట్టు పంచ అవి పెట్టరా? పట్టు చీర అత్తగారికి పెట్టరా? ఏదో నువ్వు చీర నీ కోడలకు, నీ కూతురు కూడా పెట్టుకోవా? ఆ కోడలికి ఏమో సిగ్గులేదు, పద్ధతులు పాటించడం తెలీదు మీకు, మర్యాద సరిగ్గా చేయరా? మొన్నటికి మొన్న మీ వాళ్ళ పెళ్ళికి మమ్మల్ని కూడా పిలిచారు. వస్తామండి, 1 గంటకి పెళ్ళైతే మేము 6ంటికి వస్తాం ఉండాలి. ఆ పిల్లకి అప్పగింతలేసి పంపించేస్తారా? బద్ది భోజనాల్లో ముందు మాకు పెట్టకుండా మీరు తినేస్తారా? మీ ఆయనకు షుగర్ అయితే నేనేం చేయాలి? పొమ్మనండి, ఎవడుకు బతికి సాధించేది, భూమికి భారం కాబోతేను. మర్యాదలు తినేవాడు ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ కూతురి అత్తగారి దగ్గర అడిగి మడిగి ఉంటాం తెలుసా మేము. బుద్ధి లేకపోతే సరి. తెలుసుకోండి పద్ధతులు కొంచెం. మేము ఇంకా మంచివాళ్ళం కాబట్టి మీ రాచకాలనన్నీ భరిస్తూ మీ అమ్మాయిని మా ఇంట్లో ఉండనిస్తున్నాం. అందుకే మీరు చాలా గర్వంగా, గొప్పగా, దేవుడు అందించిన వరంగా మీరు ఫీల్ అవ్వాలి. పెట్టండి ఫోన్. ఇదేమిటి? మా కూతురు అత్తగారు ఫోన్ చేస్తోంది. హలో, చేస్తుందండి, అన్ని అరాచకాలు చేస్తుంది. అయినా అవి అరాచకాలుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ చిన్న పిల్ల. ఎంత మొన్నటికి మొన్న 45 ఏళ్ళేగా వచ్చాయి. అల్లరి పనులని నేను ఫీల్ అవుతున్నాను. మీరు కళ్ళలో నిప్పులు పోసుకుంటారేమిటి? భరించండి. ఆ మాత్రం దానికి ఎందుకు చేసుకున్నట్టు? ఏమేమే పంటకి 14 రకాలే కదే అడిగింది. చేస్తే అరిగిపోతావా, తరిగిపోతావా? ఆ మాత్రం లెక్కలు రావా నీకు? సింగులు పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ చేయమన్నావా? 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కొన్నావు కదా. ఇక్కడ పప్పు, ఇక్కడ కూర, ఇక్కడ రోటి పచ్చడి, ఇక్కడ వేపుడు, ఇక్కడ చారు, పెరుగు తోడు పెట్టేయటం, అన్నం వేసేయటం, ఆ తర్వాత గారెలు, ఆ తర్వాత బూరెలు, ఆ తర్వాత గులాబ్ జామును. ఇవి చేయటానికి అలసి సొలసిపోతే ఎలాగా? గంట ఏది? ఇదే 4 స్టవ్వుల పొయ్యి ఉండి నాకు ఓపిక ఉండుంటే గంటలో చేసేద్దును ఇలాంటివన్నీ. ఆ మాత్రం కూడా రాదు. ఏమిటా వెధవ రాజుకుతనం? పిల్లలకి ఇష్టం 4 వేపుళ్ళు, 2 చారులు, 4 సాంబార్లు పెట్టలేవు? ఏం అరిగిపోతావు నాకు 6 రకాలు చేస్తేనే? టిఫిన్కి కూడా 5 రకాలు ఉండాలి. పంచభక్ష పరమాణాలంటే ఏమిటి? ప్రతి పూట 5 రకాలైన వంటలు మినిమంగా ఉండాలి. ఎందుకుండి నువ్వు ఉద్ధరించడానికి? కాకపోతే ఇంత లావిష్ హౌసు, బెడ్రూములు మీ ఇంట్లో చూసావా? ఇట్లాంటి సౌకర్యాలు ఎప్పుడైనా ఎరిగావా అంట. మొన్నటికి మొన్న నా కాళ్ళు పడుతుంటే వడాలు విరిచినంత పని చేశావు. చిన్న బలం లేదు నీకు. ఆ బలం ఇంటి పని, వంట పనిలో చేయించడంలో చూయించు. కాళ్లే కదా పట్టమన్నాను, స్నానం చేసి జోలపాట పాడమన్నానా? ఏమంతా నీకు? మమ్మమ్మమ్మ బయట చేరితే లోపలికి వచ్చి చేయి. కడుపున పివో అమ్మా, నువ్వు ఒక్కదానివే పిల్లల్ని కన్నావు, నువ్వు ఒక్కదానివే బయట చేరావు. మేము కల్లేదేమిటి పిల్లల్ని? రేపొద్దు నా కూతురు వస్తుంది, దాన్ని కూడా కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలి. ఏదో పిల్ల కాస్త ఎక్కువ తిని బరువు పెరిగింది, 150 కిలోలే ఉంది, కానీ లేకపోతే ఎత్తుకోమందు నేను ఏకంగా. చూస్తున్నా. ఇంటి పని, వంట పనికి వంకలు చెప్పావనుకో బహిష్కరణ చేయించేస్తా.